నిత్యం కొందరు భర్తలు తాగి భార్యలతో గొడవ పడుతుంటారు. చేసిన కష్టాన్ని మొత్తం మద్యానికి ఖర్చు చేస్తారు. మద్యం మత్తులో ఒక్కోసారి భార్యలను హత్య చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కొందరు భార్యలు ఇలాంటి భర్తలపై విసుగెత్తి పోలీసులకు కంప్లైంట్ చేస్తుంటారు. పోలీసులు వారిని మందలించడం, ఆ తర్వాత మారిపోవడం పరిపాటే. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం ఇందుకు విరుద్ధం. ఈ స్టోరీ విన్నాక ఓల్డ్ మూవీ జంబలకడి పంబ సినిమానే గుర్తుకు వస్తుంది. గతంలో మద్యానికి బానిసలైన భర్తల నుంచి తమకు రక్షణ కల్పించాలని కానీ, కష్టం చేసిన డబ్బులను భర్తలు మద్యానికి ఖర్చు చేస్తున్నారని పెద్దలను, పోలీసులను సంప్రదించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. భార్యలు సైతం భర్తలతో సమానంగా జీవిస్తున్నారు. అన్ని రంగాల్లో వారు రాణిస్తూ పురుషులకు తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇలా మంచి కార్యక్రమాల్లోనే కాకుండా చెడు కార్యక్రమాల్లోనూ జరుగుతుంది. ఒడిశాలోని పూజారిపుట్ గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. తమ భార్యలు మద్యానికి బానిసలయ్యారని పోలీసులకు, అబ్కారీ అధికారులకు మూకుమ్మడిగా భర్తలు ఫిర్యాదు చేశారు. అందరూ భర్తలు కలిసి స్టేషన్కి వెళ్లి తాము పగలంతా కష్టపడి కూలి పని చేసి తెచ్చిన డబ్బులను ఇంటి వద్ద ఉన్న తమ భార్యలు మద్యానికి ఖర్చు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. వారి గ్రామంలో నాటుసారా విపరీతంగా తయారు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తమ భార్యలకు మద్యం అలవాటు పోయేలా చేయాలని కోరారు. స్పందించిన పోలీసులు గ్రామంలో మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.